అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే డివైన్ అయితే కోరుకుంటున్నాను. సో ఇవాళ టాపిక్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో ఆ వ్యక్తి గురించి ప్రజెంట్ ఆలోచనలు ఎలా ఉన్నాయి, అండ్ మీతోటి రియూనియన్ అవుతుందా, చేస్తారా, వాళ్ళ మనసులో మీ పట్ల ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాం. మీరు నో కాంటాక్ట్లో ఉండొచ్చు, సపరేషన్లో ఉండొచ్చు, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. సో ఒకేగా ఉన్నా కానీ వాళ్ళ ఆలోచనలు అనేది మీకు అర్థం కావట్లేదు. సో ఏదైనా కావచ్చు. సో ఈ వ్యక్తి, మీ మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ ఆలోచనలు ఏమున్నాయి అనేది అయితే చూద్దాం. ప్లీజ్ యూనివర్స్, మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అండ్ నాదొక రిక్వెస్ట్ అండి, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేశారు అంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అండ్ మీరు లైక్ చేయడం వల్ల మీరు లైక్ చేయడం వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి అనేది సజెషన్ లెక్క అనేది అయితే వెళ్తుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఎవరికి ఉపయోగం ఉంటుందో మీరు లైక్ ఇచ్చే దానివల్ల ఈ రీడింగ్ ఇంకా ముందుకైతే వెళ్తుందండి. ఓకేనా? అదొకటైతే నాదొక రిక్వెస్ట్ అనుకోండి. అండ్ లైక్ ఇచ్చాక హైప్ అని వస్తుంది. హైప్ ఇవ్వడం వల్ల, మీ పాయింట్స్ అనేది ఇవ్వడం వల్ల కూడా మరికొంతమందికి సజెషన్లోకి వెళ్తుంది, రీచ్ అవుతుంది. ఓకేనా అండి? అండ్ తప్పకుండా మీ లైక్ అయితే ఇవ్వండి. నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళనైతే గుర్తుకు చేసుకోండి. పాజిటివ్గా ఉండడానికైతే ప్రయత్నించండి. మీ మనసులో ఉన్న వ్యక్తి, మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది అయితే చూద్దాము. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్. అండ్ మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకు అనేది అయితే తీసుకోండి. ఇంకేదైనా మీరు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఓకేనండి? ప్లీజ్ యూనివర్స్, చూసే మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూపించండి. వీళ్ళు ఎదురు చూస్తున్న వ్యక్తి, వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ప్రజెంట్ ఆలోచనలు ఏమున్నాయి చూపించండి. వీళ్ళ ఎవరైతే ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నారో, సో వీళ్ళ మనసులో ఉన్న వ్యక్తి ఆలోచనలు కలెక్ట్ చేసుకోండి, వాళ్ళ ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్, మీ వ్యక్తి నేమ్ అయితే చెప్పుకోండి, వాళ్ళ ఫేస్ గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్ చూపించండి. చూసే మా వ్యూవర్స్ మనసులో ఉన్న వ్యక్తి ఎనర్జీస్ కలెక్ట్ చేసుకోండి. మనం కార్డ్స్ కలిపేటప్పుడే ఇది కనిపించింది అన్నమాట. మళ్ళా అదే కార్డు, సేమ్ కార్డు కింద పడింది. ఓకే, 3 కార్డులు మంచిగానే వచ్చాయి. మీ వ్యక్తి ఆలోచనలు మీ గురించి చూద్దాం ఇంకా ఏమున్నాయి. కింగ్ ఆఫ్ వాండ్స్. రీడింగ్ కార్డ్స్ పాజిటివ్గా వస్తున్నాయి. మీ వ్యక్తి ఆలోచనలు ప్రజెంట్ ఎలా ఉన్నాయి అంటే, 9 ఆఫ్ కప్స్, Seven of Swords, Page of Wands, Six of Cups. ఎవరి ఎనర్జీస్ ఈ రీడింగ్కి కనెక్ట్ అవుతున్నాయో ఏమో కానీ రీడింగ్ అయితే చాలా పాజిటివ్గా వస్తుంది. ప్లీజ్ అందరూ కూడా క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ అని టైప్ చేయండి. చాలా చాలా పాజిటివ్గా వస్తుంది. నెగిటివ్ కార్డ్ అనేది కనిపించట్లేదు ఇప్పటి వరకు కూడా. క్వీన్ ఆఫ్ పెంటికల్, బాటమ్ ఆఫ్ ద డెక్ 9 ఆఫ్ వాండ్స్, 2 ఆఫ్ పెంటికల్, ద హ్యాంగ్డ్ మ్యాన్, నైట్ ఆఫ్ వాండ్స్, Ace of Swords.
ఓకే, ఒక నిమిషం, కార్డ్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఈ వ్యక్తి పరిస్థితుల్ని బ్యాలెన్స్ చేయలేక మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్లో పెడుతున్నారు. కొద్దిసేపు మీతో మాట్లాడడం కానీ, కొద్దిసేపు మీ విషయంలో మీకు క్లారిటీ ఇవ్వకపోవడం కానీ, తనకు అవసరం వస్తున్నప్పుడు మీతో రిలేషన్షిప్ కావాలి అనుకోవడం కానీ, మిగతా టైంలో మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడం కానీ, ఇక్కడ మీకు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు. ఒక్కొక్కసారి తను కావాలనుకున్నప్పుడు మీతో వస్తున్నారు, మిగతా టైంలో ఇక్కడ సమాధానం చెప్పకపోవడం కానీ ఏదైనా జరుగుతూ ఉండొచ్చు మీ సిచ్యువేషన్స్లో. అంటే మీ రిలేషన్షిప్లో ఇది ఫాస్ట్ కూడా జరిగిండొచ్చు. కొన్ని పరిస్థితుల వల్ల ఈ వ్యక్తి ఇటు మీకు అటు థర్డ్ పార్టీకి కూడా ఇక్కడ న్యాయం చేయలేకపోవడం. అంటే ఈ వ్యక్తి రెండు పడవల మీద కాళ్ళు పెట్టడం, ఇటు మీరు కావాలి అటు వాళ్ళు కావాలి అని ఇక్కడ మీకంటే బెటర్ ఆప్షన్ ఏదైనా దొరికింటే సో అక్కడికి జంప్ చేయడం కానీ, సో ఈ విషయం మీకు తెలిసి మీరు ఏదైనా మాట్లాడడం కానీ, మీ విషయంలో మీరు ఏదైనా తనను ప్రశ్నిస్తారు అని కానీ, సో వీళ్ళ రిలేషన్షిప్లో మీకు ఒక క్లారిటీ అయితే మీరు తెలుసుకున్నారు, ఈ వ్యక్తి మెంటాలిటీ ఏంటి అనేది మీకు అర్థం అవుతుంది. ఇప్పుడిప్పుడే మెల్లగా మిమ్మల్ని స్ట్రక్లో పెడుతున్నారు అండ్ తన మనసులో ఏమున్నది బయట పెట్టరు. ఇక్కడ రిలేషన్షిప్లో ఈ వ్యక్తి ఏంటి అని అంటే మీరు తనకి ఎంతకాలము తన మీదే ఆధారపడుతున్నారని కానీ, ఇక్కడ ఎవరైనా సింగిల్గా ఉంటే కూడా మీరు తన మీదే ఆధారపడుతున్నారు అని కానీ, తన కోసమే ఎక్కువ బాధపడుతూ ఉంటారని కానీ, పరిస్థితుల్ని అర్థం చేసుకోమని కానీ ఈ వ్యక్తి మీకు చెప్తూ ఉండొచ్చు అన్నమాట. కొంతమంది సిచ్యువేషన్స్లో అలా జరుగుతుంది. నాకైతే కామెంట్ చేయండి అమ్మా మీరు. అది ఒక్క నిమిషం, సరే అండి, కాల్ వచ్చింది. అయితే ఈ వ్యక్తి ఆలోచన ఎలా ఉంది అని అంటే తనకు అవసరం వచ్చినప్పుడు మీతో మాట్లాడడం కానీ, మిగతా టైంలో మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వకపోవడం కానీ, మీకు సమాధానం చెప్పకపోవడం కానీ, కామ్గా ఉండడం కానీ, పరిస్థితులు ఇలా ఉన్నాయి నన్ను అర్థం చేసుకోనడం కానీ, నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను అని చెప్పడం కానీ, తన కుటుంబంలో అయినా లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైనా కానీ, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే అదేమి బయట పెట్టకుండా ఇక్కడ మీతో కామ్గా ఉండడం కానీ, సో ఎలాంటి సమాధానము చెప్పకపోవడం కానీ అయితే జరుగుతుంది కొంతమంది సిచ్యువేషన్లో. అంటే ఈ వ్యక్తి ఏంటి అంటే ఇక్కడ కనెక్ట్ అయ్యేది రెండు పడవల మీద కాళ్ళు పెట్టడం జరిగింది. సో ఇటు దీన్ని వదులుకోలేకపోతున్నారు, సారీ అండి, అంటే ఇటు మీ రిలేషన్షిప్ను వదులుకోలేకపోతున్నారు అండ్ అటు రిలేషన్షిప్ని వదులుకోలేకపోతున్నారు. అర్థమవుతుందా అండి మీకు? సో కొంచెము ఫ్లట్టింగ్ ఎనర్జీ కనిపిస్తుంది, ఇంపల్సివ్ కనిపిస్తుంది. ఈ వ్యక్తి ఏంటి అని అంటే తనకు కావాలనుకున్నప్పుడు ఎంతవరకైనా వెంటాడతారన్నమాట. సో మిగతా టైంలో కామ్గా ఉంటారు. ఇక్కడ మీ మాటలకు కానీ మీరు పడుతున్న ఆవేదనకు కానీ సమాధానం ఉండదు. సో ఇలా కొంతమంది సిచ్యువేషన్లో జరిగిందన్నమాట. ఇది గతంలో కూడా జరిగిండొచ్చు, పాస్ట్లో జరిగిండొచ్చు. సో ప్రజెంట్ ఈ వ్యక్తికి మీరు కావాలనిపిస్తుంది. మీ మీద మెల్లమెల్లగా ప్రేమ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ వాల్యూ ఏదైతే ఉందో సో దాన్ని గుర్తిస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ మీపై వారికి ఇప్పుడు ప్రజెంట్ లోతైన ప్రేమ, మీరు చూపిన ఆ ప్రేమ, ఆ కేరింగ్ అనేది గుర్తుకు చేసుకుంటున్నారు. మీ పట్ల ఒక గౌరవంగా అయితే ప్రజెంట్ చూస్తున్నారు అనేది అయితే కనిపిస్తున్నాయి. ఆప్యాయత, మిమ్మల్ని ఒక కేరింగ్ పర్సన్గా చూస్తున్నారు, విలువైన వ్యక్తిలా చూస్తున్నారు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా కానీ తనకంటూ మీరు అన్ని అమర్చడం కానీ, అమర్చడము అని అంటే వాళ్ళకి అనుకున్న టైంలో అన్నీ మీరు వాళ్ళకి సక్రమంగా చేయడం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కానీ మీరు చేయాలన్న
అని వాళ్ళకి కరెక్ట్గా చేసి పెడతారన్నమాట. ఎన్ని చేసి పెట్టినా కానీ కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళ దగ్గర మాటల్లో కూడా పడ్డారు. అర్థమవుతుందండి? కొన్ని సిచ్యువేషన్స్లో మీరు ఇంత ప్రేమ, ఇంత మీ ఆప్యాయత, ఆదరణ అన్నీ కూడా చూపిస్తారు. అన్నీ చూపించినా కానీ అవసరం వచ్చినప్పుడు అన్నీ మిమ్మల్ని యూస్ చేసుకోవడం జరుగుతుంది. మీ నీడ్స్ అనేది ఉపయోగించుకుంటారు. మళ్ళా ఇక్కడ మిమ్మల్ని మాట్లాడడం కూడా జరుగుతుంది, మిమ్మల్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకు అంటే మీరు ఎమోషనల్గా వాళ్ళకి కనెక్ట్ అయ్యారు. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇన్ని రోజులు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టారు. మీ పట్ల ఈ యాక్షన్ తీసుకోకపోవడం కానీ, వీళ్ళు ఎలా ఉన్నా కానీ మన కోసమే వేచి ఉంటారులే అన్నంత ఆలోచన ఈ వ్యక్తికి అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంటి అంటే మీ ప్రేమని గుర్తిస్తున్నారు. ఎక్కడైతే ఉంటున్నారో మీలాగా అక్కడ ప్రేమ అయితే కనిపించట్లేదన్నమాట. అక్కడ స్వార్థం కనిపిస్తుంది. అంత ప్రేమ అయితే లేదు. ఆ ప్రేమను మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ ఈ వ్యక్తికి అయితే కనిపిస్తుంది. మీ మనసులో ఉన్న వ్యక్తికి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. ఉన్న చోట ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ వాళ్ళ లగ్జరీస్ వాళ్ళకు కావాలి. వీళ్ళు ఎలాంటి బాధలు పడుతున్నారు అనేది వీళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు లేరు. వీళ్ళని కేరింగ్ తీసుకునే వాళ్ళు లేరు మీలాగా. సో ఇప్పుడు ఆ వ్యక్తి బాధపడుతున్నారన్నమాట. అండ్ రిలేషన్షిప్లో కొంతమందికి ఇక్కడ మీకు లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అనుకుంటున్నారు. మీకు ఒక స్థానం అనేది అయితే ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ మీకు కూడా చెప్పిండొచ్చు. మీరు ఆల్రెడీ మీకు ఏదైనా ఒక గతం తాలూకు ఏదైనా ఒక బ్రేకప్ సిచ్యువేషన్ కానీ, మీరు సింగిల్ అయినా కానీ ఉండొచ్చు. సింగిల్గా లీడ్ చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. సో అలాంటి వ్యక్తి చేసుకుంటాను అని చెప్పారు. ఇక్కడ మీకు సమాధానం చెప్పట్లేదు. మీరు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ వ్యక్తి మీకు ఒక స్థానం ఇవ్వాలి, ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అనే ఆలోచన అయితే ఉంది. తనకైతే ఆలోచన ఉంది. మీరు ఒక కేరింగ్ పర్సన్, మీ విలువ మీదే అన్నట్లు ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు. అంటే ఎంతమంది ఉన్నా తన లైఫ్లో మీ విలువ మీకే అన్నట్లు ఈ వ్యక్తి మనసులో ఆలోచన అయితే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ఈ వ్యక్తి తమ భావాలను బయట పెట్టడంలో భయపడుతున్నారన్నమాట. ఏదో భయం, ఏదో తనని కట్టిపడేస్తుంది. ఆలోచనలు తనని చుట్టుముడుతున్నాయన్నమాట. ఏంటి పరిస్థితి అర్థం కావట్లేదు ఈ వ్యక్తికి. రిలేషన్షిప్ ముందుకెళ్ళాలి అనేది ఈ వ్యక్తికి ఉన్నా కానీ సో ఈ వ్యక్తి అలా చేయలేకపోతున్నారు. ఏంటి అని అంటే అవతల వాళ్ళకి ఈ వ్యక్తి బానిస అయిపోయి ఉండొచ్చు. వీళ్ళని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బంధించి ఉండొచ్చు. వాళ్లకు భయపడి ఈ వ్యక్తి మీ సైడ్ ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు, ఒక డెసిషన్ తీసుకోలేకపోతూ ఉండొచ్చు. ప్రస్తుతం తన మైండ్ అలా ఉన్నా కానీ, ఒక బందీ అయినట్లు అనిపించినా కానీ మీ ఆలోచనలు వీళ్ళని చుట్టుముడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనే ఆలోచన ఉన్నా కానీ నేను ఎలా అనేది ఈ వ్యక్తి ఆలోచన అయితే కనిపిస్తుంది. మీ సైడు మీరు వాళ్ళకి తీసుకున్న కేరింగ్ ఇప్పుడు గుర్తొస్తుంది, కానీ ఏం చేయలేని సిచ్యువేషన్లో ఒక స్తంభించిపోయినట్లయితే ఈ వ్యక్తి కనిపిస్తున్నారు. అండ్ ఫ్యూచర్ ప్లాన్ అయితే వేస్తున్నారు. రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచన అయితే ఉంది. భవిష్యత్తులో మీతో ముందడుగు వేయాలి, లేదు అవకాశం కోసమైనా ఎదురు చూస్తున్నారు, ఒక మంచి డెసిషన్ కోసమైనా ఎదురు చూస్తున్నారు. అంటే ఏదో ఒకటి మిమ్మల్ని నేను వదులుకోను. ఎందుకు వదులుకోరు అంటే ఇక్కడ ఈ వ్యక్తికి మీరంటే ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది. మీ వైపు ఆకర్షణ అనేది బలంగా ఉంది. ఇక్కడ ఎవరు ఎన్ని చెప్పినా, ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నా, నో కాంటాక్ట్లో పెడుతున్నా కానీ మీ వైపు ఆకర్షణ అనేది బలంగా ఉంది. ఎందుకు అంటే మీరు వాళ్ళకు ఒక అందంగా కనిపిస్తున్నారు అండ్ మీ వ్యక్తిత్వం కూడా నచ్చుతుంది. ప్రజెంట్ ఉన్న చోట ఒక బాధ అయితే కనిపిస్తుంది, ఒక స్ట్రక్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది, ఒక బందీ అయ్యారు వీళ్ళు అనేది అయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటి అంటే మీ వైపు బలంగా ఆకర్షణ అయితే ఉంది, మీతో ధైర్యంగా మాట్లాడాలి అనే కోరిక కూడా ఉంది.
మాట్లాడాలి, మీతోటి లైఫ్ లాంగ్ రిలేషన్ కావాలి, మీతోటి జీవితం కావాలి, లాంగ్ టర్మ్ రిలేషన్ కావాలి అనేది ఈ వ్యక్తి కోరుకుంటున్నారు. మీ సైడ్ ప్రజెంట్ ఆలోచనలు, ఈ వ్యక్తి ఆలోచనలు అయితే ఇలా కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడేంటి అంటే, ఇక్కడ మీరంటే చాలా, ఇక తన లైఫ్లో ఇక్కడ ఏమున్నా లేకపోయినా ఇక్కడ మీరుంటే చాలు, మీరే తన సొంతమన్నంత ఆకర్షణ బలం అనేది అయితే ఈ వ్యక్తికి ఉంది. మీ వైపు చాలా, ఈ రెండు కార్డ్స్ ఏంటి అని అంటే, మీ వైపు ఈ వ్యక్తి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి కొంతమందికి. అండ్ ఇక్కడ మీ ప్రేమ, మీ ఆప్యాయత అనేది, అనురాగం అనేది ఈ వ్యక్తికి గుర్తొస్తున్నాయి. మీ విషయం తలుచుకుంటేనే ఈ వ్యక్తికి మీ గురించి ఆలోచనలు, ఈ ఆలోచనల్లోనే ఈ వ్యక్తి బందీ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. ఏం చేయాలి, నేనేం చేయాలి, ఫ్యూచర్ ప్లాన్ ఎలా వేయాలి, నేను ఎలా ఈ రిలేషన్షిప్ ని ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఆలోచనతోటి ఉన్నారు. ఎందుకు అని అంటే, మీరంత కేరింగ్ పర్సన్ కాబట్టి, మీకు అలా కనెక్ట్ అయ్యారు కాబట్టి, మీతో ఉంటే ఆనందం ఉంటుంది కాబట్టి వీళ్ళకి, మీరు వారి కోరికల్లో ఎలా అంటే, మీరు వారి కోరికల్లో ఒక ముఖ్యమైన వ్యక్తిలా మిమ్మల్ని చూస్తున్నారు. మీతో ఉంటే ఆనందం లభిస్తుంది వాళ్ళకి అన్ని విధాలుగా కూడా, ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది, ఒక ఫుల్ఫిల్ అవుతారన్నమాట మీ దగ్గర. సో ఈ వ్యక్తి ఇక్కడ మీకు ఏం చెప్పలేకపోయినా కొంతమంది సిచ్యువేషన్స్ లో ఇక్కడ మీరు ఎదురు చూస్తున్నారు, తన కోసమే ఉన్నారు అనేది, మిమ్మల్ని ఒంటరిని చేశాను అన్నంత ఫీలింగ్ ఈ వ్యక్తికి అయితే ఉంది. ప్రజెంట్ ఒక బందీ అయినా కానీ ఈ వ్యక్తి లోపల ఆలోచనలు అయితే మీ ముందుకు రావాలి అన్నంత ఆలోచనే ఉంది. ఫ్యూచర్ ప్లాన్ ఏదో చేస్తున్నారు. ఒక్క నిమిషం అండి, సారీ అండి, ప్రతిసారి సారీ చెప్పడం, కాల్ రావడం. ఒక సెల్ ఆఫ్ చేశాను కానీ ఇంకో సెల్కి కాల్స్ వస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ వ్యక్తి ఏంటి అంటే, ప్రజెంట్ ఇక్కడ మీరు చూపించిన ప్రేమ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ వ్యక్తి ఏంటి అంటే, అయినప్పటికీ తన నిజమైన భావాలను బయట పెట్టుకోలేక ఉన్నారు. ఎందుకున్నారు ఇలా అని అంటే, చీట్ చేశారు కాబట్టి, మీ నీడ్స్ ఉపయోగించుకొని ఇక్కడ మిమ్మల్ని చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని మ్యానిపులేట్ చేశారు. తను ఏం జరుగుతున్నది తను మీ పట్ల దాయడం అయితే జరిగిందన్నమాట. తన మనసులో ఉన్న నిజమైన అసలు స్వరూపం మీకు బయట పెట్టలేదు. కొంత దాచిపెట్టడం, మీరేదైనా అడుగుతూ ఉంటే అలా కాదు ఇలా అని మిమ్మల్ని మభ్య పెట్టడం, మీ పట్ల ఏదైనా జాగ్రత్తగా వ్యవహరించడం అయితే జరిగిందన్నమాట. సో ఈ విషయంలో ఆ వ్యక్తి ఒక గిల్టీనెస్ అయితే ఉంది. అరే మీకు ఇలా చేశాను కదా అన్న ఆలోచన ఈ వ్యక్తికి అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ తన ఉద్దేశం ఏంటి అంటే, తన మనసులో మీ పట్ల ఆకర్షణ ఉంది, మీరు చూపించిన నీడ్స్ ఏదైతే ఉన్నాయో అది నేను ఉపయోగించుకొని మిమ్మల్ని యూస్ చేసుకొని మీకు మోసం చేశాను కదా అన్న గిల్టీనెస్ అయితే ఈ వ్యక్తికి కనిపిస్తుంది బాగా. ఇలా కూడా ఒక బందీ అయిపోయినట్లయితే మీ వ్యక్తి కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ మీరు కావాలి అనిపించినా కానీ ఇక్కడ ధైర్యం చేయలేకపోతున్నాను అన్న బాధ, ఆ గిల్టీనెస్, ఆ బాధ అయితే ఈ వ్యక్తికి కనిపిస్తుంది. ఒక్కొక్కసారి తనకు తానే అనుకుంటున్నారన్నమాట, ఎలా అయితే ఏముంది, ఒక చిన్నపాటి మీకు మెసేజ్ చెయ్యాలి, రిలేషన్ని కొత్త కోణంలో ముందుకు తీసుకెళ్ళాలి, కొత్తగా ప్రారంభించాలి. ఎందుకు అని అంటే, ఇక్కడ గత జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నాను అన్న ఆలోచన ఈ వ్యక్తిలో ఉంది. ఎందుకు మర్చిపోలేకపోతున్నారు అనేది ఇక్కడ మీకు కూడా తెలుసు కార్డు చూడంగానే. సో ఇక్కడ మీరు పదే పదే వాళ్ళకు గుర్తొస్తున్నారన్నమాట. గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు. ఆ ప్రేమ, ఆ మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుకు చేసుకుంటున్నారన్నమాట. తరచూ గుర్తుకు చేసుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ ఈ కార్డ్స్ వచ్చాయి అంటే, ఈ వ్యక్తి ఇలా గిల్ట్ ఫీల్ అవుతున్నారు అంటే, తను మీకు మోసం చేస్తున్నాను అన్న ఫీలింగ్ అయితే ఈ వ్యక్తికి అయితే ఉంది.
ప్రజెంట్. కానీ పరిస్థితుల వల్ల ఒక ధైర్యం చేయలేక ఒక రిలేషన్షిప్లో ఇప్పుడు కావాలి అని మీరు కావాలి అనుకున్నప్పుడు సో ఏదో ఒక ధైర్యం చెయ్యాలి. ధైర్యం లేనప్పుడు ఆ రిలేషన్షిప్ ఎలా కొనసాగుతుంది? ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేస్తే ఈ రిలేషన్షిప్ బాగుంటుంది. ఇక్కడ మీరేమో వాళ్ళ కోసమే బాధపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. మా టైం ఎప్పుడు బాగుంటుందా అన్న ఆలోచన కూడా మీలో కలుగుతుంది. మేము ఎప్పుడు బాగుంటామా, ఎప్పుడు హ్యాపీగా ఉంటామా? ఇక్కడ మీకు అలానే ఉంది, మీ పర్సన్కి అలానే ఉన్నారు. సో మీ పర్సన్ గత జ్ఞాపకాలు, మెమరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ వ్యక్తి గుర్తు చేసుకుంటున్నారు అనేదైతే కనిపిస్తుంది. ఒకవేళ ఈ వ్యక్తి ఒకవేళ లివింగ్ రిలేషన్లో ఉన్నా, లేదు ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా, చైల్డ్హుడ్ నుండి మీరు ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, లేదు తెలిసిన వ్యక్తులు అయి ఉండొచ్చు. సో ఆ జ్ఞాపకాలు అయితే గుర్తు చేసుకుంటున్నారు. మీ పట్ల మెల్లగా తను మీ ముందుకు రావాలి, ఒక ఆఫర్ అయితే ఇవ్వాలి, రిలేషన్షిప్ కొత్తగా స్టార్ట్ చేయాలి, మీతో స్థిరమైన బంధం కావాలి అంటే మళ్ళా తెంచుకోవాలనేది అయితే కాదు, స్థిరమైన బంధం కావాలి, కొత్త అవకాశం, కొత్త ప్రారంభం చేయాలి, కొత్తగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. చూసారా, ద సన్ ఏంటి అంటే హ్యాపీనెస్. ఈ కార్డ్స్లో అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. ఈ నెగిటివ్ అంటే తన ఆలోచనల్లో బందీ అయ్యారు. ఒక ఆలోచనల్లో బందీ అయ్యారు, కానీ తను మాత్రం లోపల మీతో కమ్యూనికేషన్ కావాలి అనుకుంటున్నారు. మీతో ఉన్న భవిష్యత్తు గురించి కలలు కంటున్నారు. మీతో ఉంటే లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది, గ్రోత్ అండ్ సక్సెస్ ఉంటుంది అన్నిటి విషయాల్లోనూ. మీ మధ్య మనీ ట్రాన్సాక్షన్స్ జరిగి ఉండొచ్చు. సో మీరు తన లైఫ్లో ఉంటే ఒక సక్సెస్ సాధిస్తారు, ఒక విజయాన్ని సాధిస్తారు, తన అనుకున్న గోల్ రీచ్ అవుతారు, అన్నింటిలోనూ హ్యాపీగా ఉండొచ్చు. అండ్ ఒక చిన్న పిల్లల్లాగా కూడా మీలో ఒదిగిపోవచ్చు. ఎందుకు అంటే మీరు అంత కేరింగ్ పర్సన్ కాబట్టి. సో మీరు అలా కేర్ తీసుకుంటారు కాబట్టి ఈ వ్యక్తిని. ఇక్కడ ఏంటి అని అంటే తన జీవిత భాగస్వామిగా మనకు ఏ కార్డ్స్ రావాలో అన్నీ వచ్చాయండి ఈరోజు. తన జీవిత భాగస్వామిగా ఊహించుకుంటున్నారన్నమాట. మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్, మీరు నమ్మదగిన వ్యక్తి, మీరు తన పట్ల స్థిరమైన వ్యక్తిగా ఉంటారు అనేది అయితే తన ఆలోచన. ఎందుకు అని అంటే స్టిల్ ఇప్పటికీ కూడా మీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని భరిస్తూ ఈ స్టేజ్కి వచ్చారు. ఎదురు చూస్తూ ఉన్నా కానీ ఈ ఎమోషనల్ బాండింగ్ నుండి ఈ స్టేజ్లో స్టిల్ ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నా ప్రజెంట్ ఈ స్టేజ్లో ఉన్నారు. ఎందుకు ఈ స్టేజ్లో ఉన్నారు అని అంటే మీరు ఇక ధైర్యం తెచ్చుకున్నారు, ఇక్కడ మీ పట్ల మీరు కేరింగ్ తీసుకుంటున్నారు. ఇక పరిస్థితి వీళ్ళు ఇలానే మనల్ని ఆడుకుంటున్నారు, మన వల్ల కాదు, మనం భరించలేము, ఇంకా నా లైఫ్ నాది, నేను అనుకున్నది ఏదైనా నేను సాధించుకోవాలి, ఎంతకాలం మనం ఓపిక పట్టాలి. సో మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మీరు కేర్ తీసుకుంటున్నారు. సో ఈ వ్యక్తి ఏంటి అని అంటే మిమ్మల్ని ఒక నమ్మదగిన వ్యక్తిలా చూస్తున్నారు. అండ్ ఇక్కడ మీరే తన సొంతమన్నంత బాధ. ఈ వ్యక్తి కూర్చొని ఎన్ని పరిస్థితుల్లో అమ్మో నేను ఈ ఛాలెంజెస్ ఎదుర్కొనలేను అనుకున్న వ్యక్తి కూడా సో ప్రజెంట్ ఇక్కడ మీరే కావాలని పట్టుకోవడం జరిగింది. ఎందుకు ఇలా పట్టుకో ఉన్నారు, మిగతావన్నీ ఎందుకు పక్కనున్నాయి అని అంటే అవన్నీ కూడా కష్టం అనిపిస్తుంది పరిస్థితులు. ఇక్కడ మీరే తన సొంతమన్నంత ఆలోచన ఈ వ్యక్తికైతే ఉంది. అండ్ కొంతమందికి రీయూనియన్ 1 డే కానీ 1 వీక్ కానీ 1 మంత్ కూడా జరగచ్చు, లేదు 1 అవర్ కూడా జరగచ్చు కొంతమంది సిచ్యువేషన్లో. ఎందుకు అంటే మనకు ఇంతకుముందు ఓకే ఫాస్ట్గా మీ ముందుకు రావాలి, కొత్తగా రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన అయితే ఉంది.
కొంతమందికి అయితే 6 డేస్లో అయినా 6 వీక్స్ ఆర్ 6 మంత్స్, కొంతమందిలో 3 డేస్ కానీ 3 వీక్స్ కానీ 3 మంత్స్ కానీ అయితే చూపిస్తుంది. ఇది ప్రజెంట్ తన ఆలోచనలు. ఇక నేనేంటి కార్డ్స్ అయితే తీయట్లేదు, ఎందుకు అంటే వీళ్ళు ప్లాన్ వేస్తున్నారు, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. ఒక ధైర్యం లేని సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఎలాగోలా ట్రై చేయాలి, మళ్ళా కంటిన్యూ చేయాలి. ఏదైనా మీ ముందుకు ఒక గిఫ్ట్తో రావడం కానీ మీ పర్సన్ ఇలా కనిపిస్తున్నారన్నమాట. సో ఈ వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే, ఈ వ్యక్తికి మీరు కావాలి, మీ మీద ఇంట్రెస్ట్ ఉంది, మీ పైన భావాలు ఉన్నాయి, ఆకర్షణ అయితే ఉంది, భవిష్యత్తు గురించి ఆశ అయితే ఉంది. కానీ ఇక్కడ ఏదైతే ఉందో వాళ్ళు ప్రస్తుతం భావాలను పూర్తిగా మీ పట్ల వ్యక్తం చేయలేకపోయినా కానీ లోపలే బాధపడుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. మళ్ళా కలిసి వస్తే సరైన సమయం వచ్చినప్పుడు ఈ వ్యక్తి మీ ముందుకు రావాలి, కమ్యూనికేషన్ కావాలి. ద సన్ అవకాశం ఉంది అనేది అయితే చూపిస్తుంది రీడింగ్లో. రీయూనియన్ అవుతుందా అనేది అడుగుతున్నారు. రీయూనియన్ అయితే ఇందులో రీయూనియన్ కార్డ్స్ అయితే వచ్చాయి. సో కొంతమందికి రీయూనియన్ అయితే ఉందమ్మా, కానీ రీయూనియన్ అవుతుందా అవ్వదా అని అయితే అడుగుతున్నారు. ఇది జనరల్ రీడింగ్. మీరు పర్సనల్ రీడింగ్లో ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్లో ఇంకా మీకు పర్టికులర్గా మీ వరకు అనేది తెలుస్తుంది. ఇది అందరి ఎనర్జీస్ కాబట్టి లక్, ఎవరెవరి లక్ అనేది ముందుంటుందో టైం చెప్పలేం కదా. ఎవరెవరికి టైం అనుకూలిస్తే వాళ్ళకు అవ్వచ్చు. ఇలా అయిన వాళ్ళే నాకు ఫీడ్బ్యాక్ ఇస్తారు కామెంట్స్లోను వాట్సాప్లోను. నేను దానికి చాలా సంతోషిస్తాను నిజంగా చెప్పాలంటే. ఎందుకు అంటే మనం పెడుతున్న టైము, చేస్తున్న రీడింగు ఓకే, ఎదుటి వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది అనేది అయితే మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల ఆ ఆనందమే వేరే లెవెల్లో ఉంటుంది. ఓకేనా అండి? మీరు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ ఎమోషనల్ అవ్వద్దు, మీరు వెంట పడద్దు. మీరు ఎమోషనల్గా వాళ్ళకి కనెక్ట్ అయ్యారు అంటే సో వాళ్ళు ఆడుకోవడం అనేది ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్గా ఉంటారో, లాస్ట్లో ఒక కార్డ్ చూపించాను కదా మీకు, ఒక్క నిమిషం మీకు చూపిస్తాను రండి. ఏమైంది ఇది? సారీ, ఆ కార్డు కనిపించలేదు. సో ఎప్పుడైతే మీరు ధైర్యంగా, మీరు హీల్ అయ్యి ధైర్యంగా ఉంటారో అప్పుడు వాళ్ళల్లో మొదలవుతుంది ప్రేమ. అరే ముందులాగా ఇప్పుడు మన వెంట పడట్లేదు, పట్టించుకోవట్లేదు, ఏం జరుగుతుంది అనేది అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు తొంగి చూస్తారన్నమాట మీ లైఫ్లోకి. మీ లైఫ్లోకి అప్పుడు తొంగి చూడడం అయితే జరుగుతుంది. మీతో మాట్లాడాలన్న ఆరాటము అప్పుడు కలుగుతుంది. ఇక్కడ ఎప్పుడైతే బంధించేస్తారో మీ ఆలోచనల్ని, మీ ఎమోషన్స్ని ఎప్పుడైతే పట్టుకుంటారో, సో మీ ఎనర్జీస్ని ఎప్పుడైతే అక్కడ పంపించకుండా గట్టిగా పట్టుకుంటారో అప్పుడు మొదలవుతుంది వాళ్ళకి. మీరు ఎనర్జీస్ పంపించేంత వరకు వీళ్ళు ఇలానే ఉంటారు, వీళ్ళు మారరు. ఏదో వాళ్ళనే అంటు పెట్టుకున్నారన్నంత ఫీలింగ్ వాళ్ళకి. ఇది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఎక్స్ట్రా మ్యారిటైల్ అయినా, లవర్స్ అయినా, ఎవరైనా కావచ్చు. అండ్ మీకు ఒక విషయం చెప్పని మర్చిపోయాను, మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ కానీ మీరు ఏదైనా సపరేషన్లో ఉంటే ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు నో కాంటాక్ట్లో ఉన్నా, సపరేషన్లో ఉన్నా, ఎందుకంటే ఆ మెసేజ్ నేను చెప్పడానికి మర్చిపోయాను. మీ ముందుకు రావడం, ఒక ఆఫర్ మీకు ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది. రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనండి, ఇది ఇవాళ రీడింగ్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా బీ హ్యాపీ.
బీ స్ట్రాంగ్. ఓకేనండి, బాయ్.